నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 16వ భాగం. రాత్రి 11:30 దాటింది సమయం. వేణు మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే వీణ కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది. అలసట ఆమె మొహంలో స్పష్టంగా తెలుస్తోంది. లాలస వీణని చాలా పకడ్బందీగా తన నుంచి దూరం చేసిన తర్వాత వేణు ఆమె కోసం ఆరాటపడిన మాట వాస్తవం. కానీ ఆమె ఇలాంటి అలవాటు చేసుకోవడమే కాదు, తనే మేనేజ్ చేయాలి కూడా. అందుకే తనకేమీ పట్టనట్టుగా ఊరుకున్నాడు. ఆమె మిస్టీతో కూర్చుని మాట్లాడుతూ ఉండడంతో పర్వాలేదనుకున్నాడు. కానీ మిస్టీని రాకీకి అప్పచెప్పడం ఒక ఎత్తైతే, లాలస ఎదురుగా తనని ముద్దు పెట్టుకోవడం చెంప మీదైనా సరే మాస్టర్ స్ట్రోక్. కానీ ఆమె ఎందుకలా చేసింది అనేది ఇప్పటికీ అంతుపట్టని విషయం వేణుకి. అమ్మ నా 13 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ధీరజ్కి 10 ఏళ్ళు. తన ఆలోచనల్ని భంగపరుస్తూ వినిపించింది వీణ గొంతు. అతను మౌనంగా ఆమె వైపు చూశాడు. ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 1 నిమిషం తర్వాత తిరిగి చెప్పడం ప్రారంభించింది. అమ్మకి సినిమాలు అంటే పిచ్చి, తెగ చూసేదట చిన్నప్పటి నుంచి. వయసొచ్చాక అందరూ హీరోయిన్లా ఉంటావనేవారట. అదే తలకెక్కడంతో ఇంట్లో అమ్మమ్మ చీరలు తీసుకుని కట్టుకుని రకరకాల పాత్రల్లో నటించేదట. తాతయ్య అమ్మమ్మ ఏదో చిన్నతనపు సరదా అని ఊరుకునేవారట. అప్పుడు వచ్చిందట నాన్న సంబంధం. కుర్రాడు ఉద్యోగస్తుడు, తమ కూతురిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడని, ముందు వెనుక ఎవరూ లేరు గనక ఏ పోరు లేకుండా సుఖపడుతుందని తమ కూతురు అని అనుకునేవారట. అమ్మ పెళ్లి చేసుకోనని, సినిమాల్లో నటిస్తానని గొడవ చేయడంతో మొదటిసారి తాతయ్య అమ్మ మీద చెయ్యి చేసుకున్నారట. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని నాన్నతో సంసారం ప్రారంభించిన అమ్మ తన కలలని మాత్రం చంపుకోలేకపోయింది. అమ్మకి ఇష్టమని నాన్న తనకిష్టం లేకపోయినా వారానికి 2 రోజులు సినిమాకి తీసుకెళ్లేవారు. అసంతృప్తిగా బ్రతికేవారు. వాళ్ళు సుఖపడరు, పక్కవారిని సుఖపెట్టరు. 2 పిల్లల్ని కన్నా కూడా అమ్మ శరీరం బిగువు లావణ్యం తగ్గకపోగా మరింత అందంగా ఉండేది. తరగని అందం ఆమెది. అసలు పెళ్ళయిందంటే నమ్మేవారు కాదు ఎవరు. అలాంటి మాయమాటలు చెప్పి ఒకడు సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని మోసం చేసి తనతో తీసుకుపోయాడు. అమ్మ వెనక్కి తిరిగి చూడలేదు, మా గురించి ఆలోచించలేదు. చాలా సింపుల్గా తన బట్టలు నగలు, నాన్న మా కోసం దాచిపెట్టిన డబ్బులే కాకుండా మా కిడ్నీ బ్యాంకులు పగలగొట్టి ఆ డబ్బులు తీసుకుపోయింది. ఒక్క చిన్న ఉత్తరం కూడా మా కోసం పెట్టలేదు. నాన్న ఇంటికి వచ్చేసరికి ధీరజ్ ఆకలికి ఏడుస్తున్నాడు. నేను నా బట్టల నిండా రక్తంతో నాకేమైందో తెలియక ఏడుస్తున్నాను. అమ్మ లేదని అడగలేదు నాన్నగారు. పక్కింటి పిన్నిగారిని పిలిచారు. ఆ తర్వాత ధీరజ్ని బయటికి తీసుకువెళ్ళి టిఫిన్ తినిపించారు. బహుశా ఆయనకి ఈ విషయం ముందే తెలిసేమో. ఎప్పుడూ అమ్మ మాట ఎత్తలేదు. కానీ రిలీజ్ అయిన ప్రతి సినిమాని వదిలిపెట్టకుండా చూసేవారు చెప్తూ ఉంది వీణ. వేణు ఆమె వంక చూశాడు. ఏ భావమూ లేదు ఆమె మొహంలో. కనీసం ఒక్క కన్నీటి చుక్క లేదు. అతనికి అర్థమైంది ఆమె హృదయం చిన్న చిన్న ముక్కలైపోయిందని. వేదన మోతాదు మించితే కన్నీరు రాదు, హృదయం బరువెక్కుతుంది. కాడిని మోస్తున్న ఎద్దులా ఉంటుంది పరిస్థితి. బరువు భరించలేం, అలాగని మనంతటి మనం దించుకోలేం. మరి నాన్న ఉండబట్టలేక అడిగాడు వేణు. క్యాన్సర్తో పోయారు చెప్పింది. అతను మరి మాట్లాడలేదు. మౌనంగానే మ్యాన్షన్ చేరుకున్నారు. మౌనంగానే ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 1 గంట కావస్తున్నా నిద్రపట్టలేదు వేణుకి. అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. గదిలో ఏసీ చల్లదనం కూడా అతనికి హాయినివ్వడం లేదు. బాల్కనీ తలుపులు తెరిచి బయటికి నడిచాడు. వెన్నెల వెలుతురు మసకగా ఉంది మబ్బులు కమ్మడం వలన. బహుశా వర్షం పడుతుందేమో. బయట కూడా ఉక్కపోతగా ఉంది. వీణ చెప్పినట్టుగా తను ఎందుకు తన మనసులోని బాధని బయటికి చెప్పలేకపోయాడు? కనీసం ఓదార్పుగా కూడా ఆమెను ఎందుకు హత్తుకోలేకపోయాడు? భావావేశంలో ఉన్నారు తామిద్దరు. ఈసారి ఆమెని దగ్గరికి తీసుకుంటే వెనకడుగు వెయ్యలేడు. అందుకే అది ఆమె ఛాయిస్ అవ్వాలి. ఇంతలో
తలుపు చిన్నగా శబ్దమైనట్టుగా అనిపించింది అతనికి. ముందు తన భ్రమేమో అనుకున్నాడు. మరొకసారి వినిపించడంతో ఎవరో తలుపు తడుతున్నారని అర్థమైంది అతనికి. ఇంత రాత్రెవరా అనుకుంటూ తలుపు తెరిచాడు. ఎదురుగా వీణ. అదే పార్టీవేర్లో ఉంది. మేకప్ చెదిరిపోయింది. ఆమె బాగా ఏడ్చిందని అర్థమైంది అతనికి. కళ్ళు వాచి ఉన్నాయి. ముక్కు చివర ఎర్రబడిపోయింది. లోపలికి రావచ్చా? బొంగురు గొంతుతో అడిగింది. అతను మౌనంగా అడ్డం తప్పుకున్నాడు. ఆమె లోపలికి రాగానే తలుపు దగ్గరగా వేసి వెనక్కి తిరిగాడు. ఆమె గది మధ్యలో నిలబడి ఉంది. ప్రత్యేకించి ఎటూ చూడడం లేదు. అలాగని తలదించుకుని కూడా లేదు. నేను అంత మాట్లాడాను కదా, నీకేమీ చెప్పాలనిపించలేదా? హఠాత్తుగా అడిగింది అతని కేసి సూటిగా చూస్తూ. ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో తల్లి దగ్గర ఉండాలని అనిపిస్తుంటే సంబంధం లేని పక్కింటి పిన్ని అన్నీ చూసుకుంటున్నప్పుడు ఆ వేదన ఒక కష్టమైతే ఆ జ్ఞాపకాలు నరకం. ఆ సమయంలో నా బాధ చెప్పి నిన్ను మరింత బాధ పెట్టానా? అడిగాడు వేణు తిరిగి. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత సరే నే వస్తా అని విసురుగా అతన్ని దాటుకుని వెళ్ళి తలుపు తీయబోయింది. యాక్సిడెంట్ అన్నాడతను. ఆమె అడుగు మధ్యలోనే ఆగిపోయింది. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు, అత్తయ్య, మామయ్య, బామ్మ, తాత అందరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్ చెప్తుంటే అతని గొంతు పూడుకుపోయింది. ఆమె విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది. అంతులేని విషాదాన్ని నింపుకున్న అతని కళ్ళు ఆమె హృదయాన్ని చీల్చేశాయి. అతన్ని అంత బాధగా ఎప్పుడూ చూడలేదామె. అంటే 5 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన రైలు యాక్సిడెంట్. మాట పూర్తి చేయకుండా ఆపేసింది. అవునన్నట్టుగా తల ఊపాడు వేణు. రుధిరం చిందిస్తున్న అతని హృదయ వేదనని తను ఎలా ఆపగలదు? అసలు ఆ బాధ తీరేదేనా? మరి నువ్వు? అడగలేక అడిగింది. మొదటి సినిమా షూటింగ్లో ఆస్ట్రేలియాలో ఉన్నాను. నాకు వార్త తెలిసి నేను ఇండియా చేరుకునేసరికి అందరి బాడీస్ హాస్పిటల్లో. వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయాడు వేణు. అప్పుడు తెలిసింది ఆమెకి, వేణుకి హాస్పిటల్ అంటే ఫోబియా ఎందుకో. ఒక్క క్షణం అందరూ ఉండి మరొక క్షణం ఏకాకిగా అనాథలా మిగలడం అంత దురదృష్టం ఇంకేముంది ప్రపంచంలో? తనకి ధీరజున్నాడు. మరి వేణుకి? ఆమె కంటి నుంచి తన కోసం కారుతున్న బాష్పధారలు అతని హృదయాన్ని కదిలించాయి. తన కోసం బాధపడే నా అనేవాళ్ళు ఎవరున్నారు? అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఇక ఆగలేకపోయింది వీణ. పరుగున అతన్ని చేరుకుని లతలా అల్లుకుపోయింది. వేణు చేతులు ఆమె నడుమును చుట్టుకున్నాయి. ఆమెలో పెళ్ళుపికిన ప్రేమావేశానికి అడ్డుకట్ట వేయడం చేతకాలేదతనికి. అతని మొహాన్ని ముద్దులతో ముంచెత్తింది. తాను కదిలితే ఎక్కడ ఆమె కలగా మారిపోతుందో అన్నట్టుగా శిలలా నిలబడి ఉన్నాడతను. ఆమె అతన్ని తన గాఢ పరిశ్వంగంలోకి తీసుకుని అతని హృదయం మీద ముద్దు పెట్టింది. అతని గుండెలోని దుఃఖం కరిగిపోవడం మొదలుపెట్టింది. ఐ లవ్ యూ వేణు. మొదటి నుంచి. నిన్ను తెర మీద మొదటిసారి చూసినప్పుడు. కానీ శరత్చంద్ర ఇంట్లో నిన్ను తొలిసారిగా ప్రత్యక్షంగా ఏ మేకప్ లేకుండా చూసినప్పుడు నా మనసు పూర్తిగా నీదైపోయింది. నీకు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నించాను. ధీరజ్ ఇక్కడుంటే నీ మీద అభిమానం పెంచుకుంటాడు. తర్వాత నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు కష్టపెట్టుకుంటాడని వాడిని దూరంగా ఉంచాను. నన్ను క్షమిస్తావా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది వీణ. ఎప్పటినుంచో ఆమె నోటి వెంట వినాలనుకున్న మాటలు వినపడగానే మండుతున్న గుండెకి మందు పూసినట్టయింది. మాటకి బదులుగా ఆమె పెదవులను సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు వేణు. ఆమె నెమ్మదిగా అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది. అతను జరగనివ్వలేదు. ఆమెని మరింత దగ్గరగా హత్తుకున్నాడు. వీణ, నాకొక మాటిస్తావా? ఆమె శిరస్సు పైభాగంపై తన గెట్ట వానించి అన్నాడు. అంది కళ్ళు మూసుకుని అతని గుండె సవడిని వింటున్న వీణ. అది ఏమిటో తెలుసుకోకుండానే మాటిస్తున్నావు. నువ్వు ఇవ్వలేంది అడిగితేనో? అల్లరిగా అడిగాడు వేణు. అతని కంఠం బాధని వీడి మామూలుగా అవడంతో ఆమె హాయిగా నిట్టొచ్చింది. నీకు నేనివ్వలేనిదంటూ ఏమీ లేదు వేణు. నా దగ్గర ఉన్నది, నాదైనది అంతా నీదే. అలాగే నువ్వు కూడా. నువ్వు నా సొంతం చెప్పింది. ఆమె పెదవులు నవ్వుతున్నాయని అతని గుండెలపై వాటి కదలికను బట్టి అర్థమైంది అతనికి. ఈ రాత్రి నువ్వు నాతో ఉంటావా? అడిగాడు సందేహిస్తూనే. ఈ రాత్రికేనా? కొంటెగా నవ్వుతూ అంది వీణ. వీణా! అతను ఆమె గెట్టం పట్టుకుని మృదువుగా పైకెత్తి పరవశంతో ఆమె పేరు పలికాడు. నాతో జీవితం పంచుకోవడం నీకిష్టమేనా? అడిగాడు.
ఆమె సంతోషంగా తల ఊపింది. ఒక్క నిమిషం అంటూ ఆ గదిలో ఉన్న పెద్ద అల్మెరా తీసి అందులో ఉన్న లాకర్ని ఓపెన్ చేశాడు వేణు. అతను చేస్తున్న పనిని ఆమె ఆసక్తిగా గమనిస్తోంది. అతను ఒక చిన్న బాక్స్తో ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. నీ ఎడమ చేయి చాపు అడిగాడు. ఆమె మౌనంగా అతను చెప్పినట్టు చేసింది. అతను ఆ బాక్స్లో నుంచి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ తీసి ఆమె వేలికి తొడిగాడు. సరిగ్గా సరిపోయింది. ఇది అమ్మది, నీకు నచ్చకపోతే వేరే తీసుకుంటాను చెప్పాడు వేణు. ఆమె ఇంకా మౌనంగానే ఉంది. పరీక్షగా ఉంగరం కేసి చూస్తోంది. అతను ఊపిరి బిగబట్టి ఆమె వంకే చూస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.